మన పాపములను యథార్థముగా దేవునికి తెలియచేయుటకు భయపడనవసరము లేదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో క్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడినామని తెలియపరుస్తుంది. దేవుడు మనలను పరిశుద్ధపరచుచున్నప్పుడు ఆయన మనలను నీతిమంతులుగా కూడా చేయును. మన పాపములు అన్నీ కూడా వరుస క్రమములో ఒక నల్ల బోర్డుపై వ్రాయబడినవి అని మనము ఈ విధంగా ఊహించుకుందాము. ఇప్పుడు ఒక తడిగుడ్డతో ఆ నల్ల బోర్డుపై వ్రాయబడిన లెక్కలేనన్ని పాపముల గుర్తులను అన్నిటినీ తుడిచి వేయబడినట్లయితే ఇప్పుడు నల్ల బోర్డుపై నువ్వు ఏమి చూస్తావు? ఏమీ లేదు. ఇప్పటి వరకు ఆ బోర్డుపై ఏమీ వ్రాయనట్లు ఉండును. ఈ విధముగా క్రీస్తు రక్తము పాపములను కడిగివేయును మరియు మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచును. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని దేవుడు వాగ్దానము చేసెను. కాబట్టి నేను నిజముగా క్షమించబడి తిని నా పాపములను మరలా దేవుని వద్ద క్షమాపణ అడగాల్సిన అవసరము లేదు అనే గొప్ప విశ్రాంతిని మన హృదయంలో చూడగలము. ముఖ్యముగా మా పాపములు క్షమించుము అనునది ఉన్నతమైన ప్రార్థన. అయితే ఈ రోజులలో అనేక మంది ప్రజలు పైపైన సాధారణముగా ప్రభువా నేను ఎన్నో పాపములు చేసి ఉండవచ్చు అని పలుకుతారు. ఈ విధముగా చేసే ప్రార్థన చేయుదురు. ఆ విధముగా వారు ప్రార్థన చేసినప్పుడు వారు చేసిన పాపములు ఏవో కూడా వారికి తెలియవు. ఎందుకనగా నీవు ఏమాత్రము పాపము చేయలేదు అనే అభిప్రాయమును నీ ప్రార్థనలో నీవు సృష్టించితివి. నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు ప్రభువా నేను పాపము చేసి తిని ఆ సహోదరునిపై నా హృదయములో కఠినత్వమును కలిగి ఉన్నాను. అతని కొరకు నేను చేసిన మేలులలో నా స్వార్థము ఉన్నది. ఈ పనులన్నీ నేను ఘనత పొందుటకు చేశాను అని చెప్పటమే నిజమైన ప్రార్థన. దేవుని వద్ద ఏమీ దాచిపెట్టకుండా నిజమైన ప్రార్థన చేయుటకు భయపడవలసిన అవసరము లేదు. ప్రియ స్నేహితులారా, యేసు రక్తము మన పాపములను క్షమించి మరియు నీతిమంతులుగా తీర్చిన విధముగా ఎటువంటి భయము లేకుండా మన పాపములను ఒప్పుకొనుటకు దేవుని కృప దయచేయమని ప్రార్థించుదాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.